వైసీపీపై ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ ప్రక్రియపైన వైసీపీ చేస్తున్న ప్రచారం అంతా అసత్యమని, విద్యార్థులు రాకపోవడంతోనే గంజాయి బ్యాచ్లు రౌడీ షీటర్లతోటి ధర్నాలు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పోస్టులను కోట్లకు అమ్ముకున్న చరిత్ర వైసీపీ నాయకులదని బొండా ఉమ ధ్వజమెత్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతలు హద్దు మీరి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని, దాడులకు తాము కూడా సిద్ధమేనంటూ హెచ్చరించారు. స్పోర్ట్స్ కోటా మీద అంటారా? స్పోర్ట్స్ కోటా మీద బ్రిడ్జ్ గేమ్ లో ప్యాకాట ఆడే వాళ్ళకి డిఎస్సి రిజర్వేషన్ వచ్చారని అంటారా? దాని మీద కూడా చర్చ సిద్ధం. మేము ఏది మాట్లాడినా ఆన్ పేపర్ ఎవిడెన్స్, మేము సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతి దాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తా ఉన్నాం. మేమేమి వీళ్ళలాగా వీళ్ళది గాలి మాటలు మాట్లాడతారు. మాది గాలి పార్టీ కాదు, మేము ఆ టైప్ కాదు. మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నాం. చెప్పిన దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక మీరు అబద్ధం చెప్పారు, మీరు ఇక్కడ అవినీతి చేశారు, లేదంటే ఇక్కడ బ్రిడ్జ్ గేమ్ లో ఉద్యోగాలు ఇచ్చారు చూపించండి. తప్పులేదు. ఎందుకంటే ఇది 8 నెలలు అయిపోయింది. మేము ఈ మెగా డిఎస్సి జరిపి 8 నెలల్లో 17,000 మంది కష్టపడి చదువుకొని యువత ఎప్పటి నుంచో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువతతో భవిష్యత్తుతో ఆడుకొని యువత భవిష్యత్తుని నాశనం చేశారు.